రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రబీ పంటగా వరిని సాగు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో సార్వా కోతల అనంతరం దాల్వా పంటకు భూమి తయారీకి సమయం ఎక్కువ లేకపోవడంతో సాగులో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు. ముఖ్యంగా నేలలు చౌడుబారటం, పైరు ఎదుగుదల లేకపోవడంతో పాటు గింజ నల్లబడటం, కాండం తొలచు పురుగుల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు సరైన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు పాటించాలంటూ వివరాలందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. వరిలో మనకి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యమైనది సెల్నిటీ సమస్య, ముఖ్యంగా చౌడు వారిపోవడం అనేది సమస్య. అంతేకాకుండా జింకు లోపము, తర్వాత ఆకులన్నీ కూడా ఎర్రబడిపోవడము, తర్వాత చేను ఎదుగుదల లేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి ముఖ్య కారణము మనం సార్వాకి దాళవాకి తక్కువ సమయం ఉండడం వల్ల హడావుడిగా మనం దమ్ము చేసి వరిని నాటడం వల్ల ఆ సార్వాలో వేసిన మోళ్ళు పూర్తి స్థాయిలో కొల్లకపోవడం వల్ల కూడా మనం వేసిన అనేక రకాల ఎరువులు కూడా మొక్క తీసుకోక మొక్కలంతా కూడా ఎర్రగా అయిపోవడం, ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. చౌడు సమస్య, ఎక్కడైతే మీకు రొయ్యల చెరువులు ఉన్నాయో, పక్కనే వరి పొలాలు ఉన్నాయో, అలాంటి రొయ్యల చెరువుల నుంచి నీరు కూడా కొంత సీపేజ్ ద్వారా కూడా వరి పొలాల్లో రావడం వల్ల కూడా మనకి ఈసీ అనేది పెరగడం వల్ల, లవణాల సాంద్రత వరి పొలాల్లో పెరగడం వల్ల కూడా మొక్కల పెరుగుదల సరిగా కనిపించడం లేదు. అయితే ఎక్కడైతే చౌడు సమస్య ఉందో అలాంటి భూముల్లో ఈ దాళవాలు కనుక చూసుకున్నట్లయితే MTU 1293 లాంటి రకాలు కనుక వేసుకున్నట్లయితే ఇవి చాలా వరకు చౌడుని తట్టుకొని అవకాశం ఉంది. అంతేకాకుండా దానితో పాటు జింక్ సమస్య కూడా మనకి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మనకి జింక్ సల్ఫేట్ లాంటి ముడి జింకును వాడకపోవడం, అంతేకాకుండా కొన్ని రకాల జింకు కలిగి ఉన్న శిలీంద్రనాశనులు కానీ అలాంటి మందులు వాడుతున్నారు. కాబట్టి అంత సమర్థవంతంగా ఈ జింకు లోపాన్ని నివారించలేకపోతున్నారు. అయితే జింకు లోపం కనుక చూసుకున్నట్లయితే మనకి మొదటి దశలో 4వ ఆకు నుంచి కూడా మనకి జింకు లోప లక్షణాలు కనిపిస్తాయి. తుప్పు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఆకును కనుక మనం తెంచినట్లయితే ఒక శబ్దంతో ఆకు ఎరగడం జరుగుతూ ఉంది. చేను పెరుగుదల కూడా సరిగా ఉండదు. కాబట్టి ఇలాంటి దగ్గర మనం జింక్ సల్ఫేట్ అనేది 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. 5 రోజుల వ్యవధిలో మళ్ళీ రెండోసారి కూడా ఈ జింక్ సల్ఫేట్ని పిచికారీ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ పొలంలో ఈ మోళ్ళు కొల్లకపోవడం సమస్య ఉన్నప్పుడు సార్వదాళవ కాలంలో కూడా డికంపోజర్ లాంటివి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అటు ఎన్జీ రంగా డికంపోజర్స్ కానీ, అలా గజియాబాద్ డికంపోజర్స్ కూడా దొరుకుతున్నాయి. బాటిల్ ఉంది, దాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని 2 కేజీల బెల్లం కలిపి తయారు చేసుకొని ఆ ద్రావణాన్ని వరి మీద పిచికారీ కానీ, అది బాగా కోసిన తర్వాత మోళ్ళ మీద పిచికారీ చేసుకోవచ్చు. లేకపోతే నీటి ద్వారా కూడా పంపించి కానీ మోళ్ళు కుళ్ళేలాగా కూడా చేసుకున్నట్లయితే చాలా వరకు మోళ్ళు కుళ్ళిపోయి చాలా వరకు కూడా డికంపోజ్ అయిపోవడం కూడా అవకాశం ఉంటుంది. అయితే రైతులు ఎదుర్కొన్న సమస్యల్లో ఇంకొకటి గింజ నల్లగా అయిపోవడం, అంటే గింజ నల్లబడడం కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే పూతగా అప్పుడప్పుడే వస్తున్న పూత మీద కూడా ఈ డ్రోన్తో కానీ లేకపోతే వివిధ బ్యాటరీ స్ప్రేలు అలాంటి వాటితో పిచికారీ చేశారో మార్నింగ్ సమయంలో, అంటే ఉదయం పూట కనుక పిచికారీ చేసినట్లయితే పూత సమయంలో అక్కడక్కడ చివర్లలో కూడా కొద్దిగా గింజలు తాళవడము, అలాగే కొంత గింజలు నల్లబడే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో కంకినెల్లు కూడా వచ్చే అవకాశం వల్ల కూడా గింజలు నల్లబడే దశలో ఉంది. కాబట్టి వీటికి నివారణకు కూడా మనము గింజ నల్లబడకుండా ఉండాలంటే ఈ ప్రొపికోనజోల్ అనే మందులు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే బూటింగ్లో కానీ అలాగే పాలు పోతున్న దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గింజలు నల్లబడకుండా ఉంటాయి. దీంతోపాటు మనకి వరిలో ఈ దాల్వా సీజన్లో ప్రధాన సమస్య కాండం తొలిచే పురుగు కూడా ఉంది. అయితే సారవా కంటే దాల్వాలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పిలకలు వేసే దశ నుంచి అలాగే కంకి వేసే దశ వరకు కూడా దీని ఉధృతి అనేది కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ కాండం తొలిచే పురుగు యొక్క నివారణ మీద కూడా దృష్టి పెట్టాలి. అయితే మనము ఆల్రెడీ పిలకల దశ అయిపోయింది. పిలకల దశలో కూడా కొన్ని రకాల గుళికలు కూడా వేసి ఉంటారు. అంతేకాకుండా మనకు ఇంకా పొట్ట దశలో కొన్ని ప్రాంతాల్లో పొట్ట దశలో కూడా ఉన్నాయి. కాండం తొలిచే పురుగు కనుక పొట్ట దశలో కనుక చూసినట్లయితే కంకి అనేది కూడా తెల్ల కంకిగా వచ్చే అవకాశం కూడా ఉంది. అక్కడ మనము గుళికలు వేసే సమయం అనేది చాలా కీలకం. అయితే సమయం ఎప్పుడు వేయాలంటే అంకురం ఏర్పడే దశలో సుమారు మనము గుళికలు ఎలాంటి గుళికలైనా వేసుకోవచ్చు. క్లోరైడ్ నిలిప్రోల్ గుళికలు కానీ, అలాగే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు కానీ, ఇలాంటి ఏదైనా గుళికలు కానీ మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ గుళికలు వేసినప్పుడు ఇసుకలో కలిపి వేసుకున్నట్లయితే పొలం అంతా కూడా సమానంగా పడి ఈ నివారణ బాగుంటుంది. తర్వాత గుళికలు వేసే విషయంలో కూడా రైతాంగం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా
నీరు ఎక్కడైతే నీళ్లు తీయడానికి అవకాశం లేదో, అంటే నీళ్లు ఎక్కువగా నిలబడతాయో అలాంటి ప్రాంతంలో గుళికలు వేసినా ఫలితం అంతగా ఉండదు. కాబట్టి ఎక్కడైతే నీళ్లు తీయడానికి అవకాశం ఉందో అలాంటి దగ్గరే మనము గుళికలు వేయాల్సిన అవసరం ఉంటుంది. నీళ్లు తీయడానికి అవకాశం లేని దగ్గర మనం పైనుంచి కార్టాఫైడ్ క్లోరైడ్ అయితే 2 గ్రాములు కానీ, క్లోరైడ్ నీళ్ళు ఫ్లోర్ అయితే ఎకరానికి 60 ml కానీ, ఎసిఫేట్ కనుక తీసుకున్నట్లయితే 1.5 గ్రాముల లీటర్ నీటికి కానీ, వీటిలో ఏదైనా ఒక మందుని మనం పైనుంచి పిచికారీ చేసుకోవడమే మంచిది. సరైన దశలో గుళికలను కానీ ఆ పైనుంచి పిచికారీ మందులు కానీ వాడుకొని ఈ కాండం తొలిచే పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.